ఇక హెచ్సియు భూములకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరి కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలు సిఫార్సులను కూడా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత కృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ అండి. కృష్ణ గారు, చాలా క్లియర్గా సిఈసి ఇచ్చిన నివేదికలో కనిపిస్తుంది భారీ మెషిన్లతో చెట్లను నరికివేసిండ్రు, చెట్ల తొలగింపు ఫాస్ట్గా సాగింది. సో నిరంతరాయంగా కూడా నరికేసిండ్రు. క్వశ్చన్ చేసింది కూడా సుప్రీంకోర్టు, ఎందుకు హాలిడేస్లో హడావిడిగా చేసిండ్రు అండ్ కమిటీ ఇచ్చిన దాంట్లో కూడా ఒక దురుద్దేశం లేకపోతే ఈ విధంగా చేయాల్సిన అవసరం ఏముంటుందని కూడా క్వశ్చన్ చేసింది. అనేక అంశాలు, ప్రతి అంశం కూడా ప్రభుత్వం ఇక్కడ ఏవైతే అబద్ధాలని వ్యాఖ్యానించిందో, నిన్నటి వరకు కూడా వ్యాఖ్యానించిందో, అవన్నీ కూడా ప్రభుత్వం మాట్లాడినవన్నీ అబద్ధాలు అనేది కమిటీ నివేదికతో అర్థమైంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? స్వేచ్ఛ గారు, నంబర్ 1, తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ఈ ఒక్క సబ్జెక్టు చాలు. ఇంకా ఈ మొత్తం కంచగచ్చిబౌలి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇష్యూలో వారు చేసిందంతా కూడా ప్రజలు ఒకవేళ ఆలోచిస్తే ఈ ప్రభుత్వానికి ఇప్పుడు అధికారంలో ఉండే నైతికత లేదు. ఎందుకు నంబర్ 1 అంటే జింకలు లేవు, ఏం లేదు, అసలు వన్యప్రాణులు లేవు, మూగజీవులు లేవు అక్కడ అని మాట్లాడింది రాష్ట్ర ముఖ్యమంత్రి. పవన్ చీఫ్ సెక్రటరీతోని కూడా అదే పెట్టించారు రిపోర్ట్ కూడా. కానీ ఇవాళ అదే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ, సుప్రీంకోర్టు పెట్టిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఒకటేమో జింకలను చూసింది, చనిపోయిన జింకలవి కూడా రిపోర్ట్ తెప్పించుకున్నది. 1500 పైన చెట్లను, అంటే 100 ఎకరాలలో ఉన్న 1500 పైన చెట్లను నరికివేసిన విషయం మీద లెక్కతో సహా, నంబర్తో సహా, ఏ వెరైటీ చెట్లను కూడా నరికిరో దాని పేర్లను కూడా ఇందులో పెట్టారు. మనకు తెలియని విషయం ఏంటిదంటే, ఎందుకంటే మీడియా వాళ్ళని రాణిస్తలేరు, పోలీసు మొత్తం అక్కడ బ్యారికేడ్ చేసి పెట్టింది, అఫీషియల్ రిటర్న్ ఆర్డర్ 144 సెక్షన్ పెట్టి ఇక్కడ ఎవ్వరు కూడా ఇటువైపు రావద్దు అని చెప్పారు. అందుకే మనకు దీని గురించి కూడా ప్రస్తావించారు అక్కడ. ఇవన్నీ అంశాలు సుప్రీంకోర్టు ముందు వచ్చినాయి. ఇవాళ సుప్రీంకోర్టు ఈ నివేదికతోని మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళము మనకి ఇవాళ తెలుస్తున్నది ఇవన్నీ కూడా చేసిరా. రేర్ రాక్స్ న్యాచురల్ హెరిటేజ్లో భాగంగా, ఎందుకంటే వైల్డ్ లైఫ్లో ఇటు ఫ్లోరా అండ్ ఫానా అని మనం అంటాం కదా, ఇటు చెట్లు కానివ్వండి, వెజిటేషన్ కానివ్వండి, లేక్స్ కానివ్వండి, అక్కడ ఉన్న జంతువులు కానివ్వండి, మరియు రాక్స్ కానివ్వండి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, క్రూషియల్గా ఉంటాయి. ఆ రాక్స్ మష్రూమ్ రాక్ అని అది కనిపించినప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు లాగానే శ్రీధర్ బాబు గారు కూడా అసెంబ్లీలో నిలబడి మేము ఆ మష్రూమ్ రాక్ని ఏం చేయము, అసలు దాన్ని టచ్ కూడా చేయము అని అన్నారు. ఇవాళ రెక్లెస్లీ డిస్ట్రక్టెడ్ అనే పదం, హెవీ మెషినరీతోని వాటిని కూల్ చేసిండ్రు, వాటిని డ్యామేజ్ చేసిండ్రు అని వాళ్ళ ఈ రిపోర్ట్లో మనకు అందరికీ లేటెస్ట్ తెలియదు, ఇది రిపోర్ట్లో బయటకు వచ్చింది. అండ్ ఈ రిపోర్ట్ రాకముందు కూడా కాంగ్రెస్ నేతలు మళ్ళీ ఒక ఆయన మాట్లాడుకుంటా కమిటీ అన్నీ చూసింది, కమిటీ ఎటువంటి తీర్పు నివేదిక ఇస్తుందో తెలుసు, అది వచ్చినాక తెలుస్తుందని కూడా వ్యాఖ్యానించారు. అదే కదా, వాళ్ళ ఎంపీ కూడా ఇలా వాళ్ళు కూడా నివేదిక పెట్టుకున్నారు కదా. అంటే అబద్ధాలు చెప్పి దానికి మళ్ళా రకరకాల, అంటే కమిటీ ఎట్లాంటి నివేదిక ఇస్తుందో కూడా వాళ్ళే ముందు మాట్లాడినరు. అంటే వితండవాదం కానివ్వండి, ఇవన్నీ మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి ఇందులో, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వాళ్ళు చేసింది తప్పు. హైడ్రా విషయంలో హానరబుల్ హైకోర్టు చెప్పింది, మీరు ఎందుకు శని ఆదివారాలే, ఇటు ఇల్లు కూల్చివేతల కోసం శని ఆదివారాలే, ఎవరినన్నా సామాన్యులను అరెస్టులు చేయాలనన్నా శని ఆదివారాలే. ఇక్కడ కూడా ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు అడుగుతున్నది, మీరు 3 రోజులు సెలవులు తీసుకొని మొత్తం బుల్డోజర్లను దింపి దీన్ని చెట్లను నరికివేసారు కదా అనేది ఇవాళ చూసారు. మరియు ఒక సెక్షన్ ఆఫ్ అడ్వకేట్స్ కూడా ఏమని వాదించారు, ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన ప్రకారంగా 10,000 కోట్లను ఒక ప్రైవేట్ ఫర్మ్కి గిరివి పెట్టి ఇవాళ మీరు 10,000 కోట్లు తీసుకొని వచ్చారు. ఇందులో అసలు పెద్ద చర్చ ఏంటిది ఇప్పుడు అని అంటే అఫ్కోర్స్ గౌరవ సుప్రీంకోర్టు ఏమంటుందంటే, మేము పర్యావరణాన్ని, చెట్ల విషయం మీద, అక్కడ ఉన్న మూగజీవాల విషయం మీద మేము కాంప్రమైజ్ కాము, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ మీద మేము కాంప్రమైజ్ కాము. కానీ ఇంకొక చర్చ కూడా ఇందులో వచ్చింది ఏంటిదంటే, అసలు భూమి వీళ్ళది కాదు. ఇవాళటి వరకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఏదైతే 2,300 ఎకరాలు కేటాయించిన తర్వాత, ఐఎంజీ భారతాకు అది ఇచ్చిన తర్వాత, ఆ జడ్జిమెంట్ అయినా కూడా ఎక్కడ డాక్యుమెంటేషన్ ప్రభుత్వానికి కానీ ఐఏసీకి కానీ లేదు. ఇది షేడీ డీల్, ఇది మార్టిగేజ్ చేసేసారు 10,000 కోట్లు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా అదే దగ్గర యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా అక్కడ ఒకటి వాళ్ళు విద్యా సంస్థను లోపల ఒక క్యాంపస్ ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని గత ప్రధానమంత్రి గారే వచ్చి ఓపెనింగ్ కూడా చేసిండ్రు అని కూడా ఇలా అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసిండ్రు. ఎందుకు చెప్పాలన్నా, వీళ్ళు ఎంతసేపు ఫస్ట్ పర్యావరణం గురించి అందరూ మాట్లాడుతుంటారు, భూమి మాది, భూమి ఎవరిదో పక్కన పెడదాం, ఫస్ట్ చెట్ల సంగతి ఏంది,
ఆ ప్రాణాల సంగతి ఏంది, ఆ చెరువుల సంగతి ఏంది, ఆ రాక్ సంగతి ఏంది, పక్షుల సంగతి ఏంది, ఇవే మాట్లాడారు అందరూ. కానీ ఇవాళ వాళ్ళు ఎత్తుకున్న ప్రతి వాదన ఏదైతుందో అవన్నీ కూడా పటాపంచలైనాయి సుప్రీంకోర్టు ద్వారా. ఇవాళ మీకు కొన్ని రోజుల నుంచి కేటీఆర్ గారు దీన్ని ల్యాండ్ స్కామ్ ఎక్స్పోజ్ చేశారు. పర్యావరణం కోసం నిలబడతాము అని చెప్పారు. ల్యాండ్ స్కామ్ 75 కోట్ల దాన్ని ఎకరానికి 400 ఎకరాలకు చూసుకుంటే 30,000 కోట్లు. అది కూడా చెప్పింది ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ గారు. తర్వాత శశాంక ఐఏఎస్ గారు ప్రొసీడింగ్స్లో కూడా 75 crores అని పెడితే, మీరు ఒక ప్రైవేట్ ఫర్మ్కి దాన్ని 75 కోట్లు ప్రతి ఎకరానికి, అంటే 30,000 కోట్ల దాన్ని మీరు కుదించి 52 కోట్లు ప్రతి ఎకరానికి, అంటే ఇంటూ 400 వేసుకుంటే 20,000 కోట్లు, 10,000 కోట్లు స్వాహా. దాని ధరను తగ్గించేసారు ప్రైవేట్ ఫర్మ్కి ఇచ్చి. ఇవాళ అవన్నీ కూడా ఈ రిపోర్ట్లో ఉన్నాయి. ఈ స్కామ్ కోసమే ఇవాళ ఏమైపోయిన పరిస్థితి, అధికారులను పాపం సుప్రీంకోర్టు అంటుంది అధికారులను మేము ఇక జైలు వేసే పరిస్థితి అవుతుందని. జైల్లో ఎవరు ఉండాలి? ఎవరు దీన్ని అమ్మకానికి పెట్టినరు? రేవంత్ రెడ్డి గారు. జింకలే లేవు అధ్యక్ష అని అన్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. జేసీబీలను రాత్రికి రాత్రి పంపాలి అని నిర్ణయించింది ఎవరు? చెట్లు నరికేయాలని నిర్ణయించింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. విద్యార్థులు, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు వాళ్ళు వచ్చి ఒక సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు మన హైదరాబాదు పర్యావరణం, మన చెట్లు, మన యూనివర్సిటీ అని కొట్లాడిన విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేపించింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కేటీఆర్ గారి మీద కానివ్వండి, దిలీప్ కొనతం గారు కానివ్వండి, నా మీద కానివ్వండి, విద్యార్థుల మీద కానివ్వండి, రీట్వీట్ చేసిన పాపానికి ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ గారు కానివ్వండి కేసులు పెట్టి నోటీసులు ఇస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ సుప్రీంకోర్టులో ఇవాళ వాళ్ళ వాదన నిలబడతలేదు. సో ఎవరు జైలుకు పోవాలి? ఇవాళ శాంతకుమారి గారు పోవాలనా, రేవంత్ రెడ్డి గారు పోవాలనా? అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారే పోవాలి. ఎందుకంటే ఇవాళ మీరు చేసిన దాన్ని చెడ్డ పేరు తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది స్వేచ్ఛ. ఇవాళ దేశం మొత్తం కూడా సుప్రీంకోర్టు విషయం, దేశం అంతా ఒక దిక్కు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక దిక్కు. కానీ ఇందులో ఒకటి మనం కీలకంగా ఒకటి ఆలోచించాలి. ఇంకొక వాదన వీళ్ళు ఏమంటారు అంటే ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ అని అంటున్నారు. మీరు ఏం చెప్తున్నారు? మేము ఉద్యోగాలు తీసుకొని వస్తామని అంటున్నారు. ఒక సెకండ్ రేవంత్ రెడ్డి గారు వాదనను మనం చూస్తే 4 రోజుల క్రితం రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమంటాడంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు ఏదో ఉద్యోగాలు ఇస్తున్నారు అని మీరు భ్రమపడకండి, నమ్మకండి అని అంటారు. నీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో నేను చెట్లను నరికేసి అడవులను నేను ఐటీ కంపెనీకి ఇస్తా అని చెప్తే ఉద్యోగాలు వస్తాయని నువ్వేమో బాతాకాని చెప్తావు. రాహుల్ గాంధీ గారేమో లేదు అదంతా ఫాల్స్ అని అంటారు. ఏది నిజం ఏది అబద్ధం? ఆర్ఏ ఫారెస్ట్, ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఆర్ఏ ఫారెస్ట్ పదం ఎత్తింది. ఆర్ఏ ఫారెస్ట్ కూడా కోర్టులో చర్చ జరిగింది అని అన్నది. ఇదే ఆర్ఏ ఫారెస్ట్ విషయం మీద రాహుల్ గాంధీ గారి స్టాండ్ ఏంటిది? అక్కడ ఉన్న అప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా లేదు ఈ చెట్లను నరికేయొద్దని అన్నారు. మరి ఆర్ఏ ఫారెస్ట్కి ఒక రూలు, ఇక్కడ నువ్వు ఇవాళ వరకు కనీసం మాట్లాడతలేవు. నేను అందుకే అంటున్నాను, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తీరు అర్థం కావాలంటే ఒక కేసుని చూడండి. రాహుల్ గాంధీ అనేటోడు అప్పుడు పొలిటికల్ టూరిస్ట్ అని అంటే అందరూ కాలిపోయారు. కేటీఆర్ గారు అన్నారు ఈయన పొలిటికల్ టూరిస్ట్, మీరు నమ్మకండి, కేవలం ఓట్ల కోసమే వస్తాడు, ఓట్లప్పుడు వస్తాడు, నేను మీకోసం ఉన్నా, మీకు ఏ ఇబ్బందులు వచ్చినా నా దగ్గర రండి, లేకుంటే నేనే మీ దగ్గరకు వస్తాను, మీరు ఓట్లేయండి అని చెప్పిన రాహుల్ గాంధీ గారు ఇవాళ సుప్రీంకోర్టు నీ ప్రభుత్వాన్ని తప్పుపడుతుంటే ఎక్కడున్నారు రాహుల్ గాంధీ గారు? ఎందుకు మాట్లాడతలేరు? ఈ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఎన్ని అంశాలకు సంబంధించి తెలంగాణలో ఉన్న సమస్యల మీద మాట ఇచ్చి ఎన్ని అంశాల్లో మాట తప్పిండ్రు అనేది ప్రజలను అడిగితే వాళ్ళే లిస్ట్ అంతా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ దీంతో పాటుగా ఇవన్నీ ఎందుకు చేస్తుందో అని సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం ఒక సమాధానం వచ్చిందంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ అని చెప్పి మాట్లాడారు కృష్ణ గారు. ప్రధానంగా సుప్రీంకోర్టు ఈ చెట్లను నరికివేత అనేది చాలా సీరియస్గా తీసుకుంది. సో మీకు ఏమైనా అనుమతులు ఉన్నాయా అని క్వశ్చన్ చేసిన సందర్భంలో సెల్ఫ్ సర్టిఫికేషన్ అని మాట్లాడిండు. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ సుప్రీంకోర్టు కీలకంగా చెప్పింది ఇది సుప్రీం తీర్పుకు విరుద్ధము, సెల్ఫ్ సర్టిఫికేషన్ అన్ని ఇష్టమైన వాటన్నిటికీ చేసుకుంటా పోవడం అనేది ఎట్లా పరిగణించాల్సి వస్తుంది. ఇష్టారీతిగా వ్యవహరించింది అనేది ప్రజలందరికీ తెలుసు. ఈ భూముల వ్యవహారానికి సంబంధించి అంటే కోర్టులో కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ అని చెప్పడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? మరి సెల్ఫ్ సర్టిఫికేషన్ అని మీరు ఒకవేళ చెప్తే మన చట్టంలోనే ఉన్న వాల్టా యాక్ట్ కానివ్వండి, ఆర్ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఎన్నో జడ్జ్మెంట్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా కంటెంప్ట్ చేసినట్టు కాదా? మనం చట్టాలు ఎందుకు పెట్టుకున్నట్టు?
అంటే ప్రభుత్వానికి చట్టాల పరిధిలో రాదా? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ తీసుకోవద్దా? దీనికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు. సొంత యథేచ్ఛగా అని అనుకుంటే, మీకు గుర్తుంటే ఒక భారీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనకు నీటి ఇబ్బందులు ఉన్నప్పుడు 2014 కంటే ముందు నీటి ఇబ్బందులు ఉన్నప్పుడు మనము తెచ్చుకున్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దాని విషయంలో కాంగ్రెస్ ముందు నుంచి తుమ్మిడిహాటి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మహారాష్ట్ర నుంచి తెచ్చుకోలేకపోయినారు పర్మిషన్. మహారాష్ట్రలో కాంగ్రెసే ఉండే, దేశం మొత్తంలో కాంగ్రెసే ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉండే, వాళ్ళతో కాలేదు. ఆనాడు పర్మిషన్స్ జాతీయ స్థాయిలో ప్రతి ఒక్క పర్మిషన్స్, క్లియరెన్స్లు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఎన్నో క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే కదా. అంటే నీళ్లు తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనన్నా, రైతాంగం కోసం, వ్యవసాయం కోసం నీళ్ళు ఇవ్వాలనన్నా ఒక ప్రాజెక్టు చేపడితే అన్ని పర్మిషన్స్ తీసుకున్నారు. మరి ఇక్కడ మీరెందుకు పర్మిషన్స్ తీసుకోలేదు? ఎందుకంత హడావిడిగా చేశారు? ఇక్కడ వర్డ్ ఉన్నదండి చాలా క్లియర్గా. సుప్రీంకోర్టు ఈ నివేదికలో పేజ్ నెంబర్ 34, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవాయిడెడ్ బై TGIIC ఫర్ ద సబ్జెక్ట్ ల్యాండ్. నేను చదువుతున్న తెలంగాణ ప్రజలు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్లో ఆ కమిటీ ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ చెప్పింది పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేసిండ్రు. ఎందుకంటే సెలవులలో కోర్టుకు పోకుండా, ఎవరు కోర్టుకు పోకుండా చేయాలి కదా. ఇంకొకటి ఇందులో రకరకాల ట్రాఫిక్ సర్క్యులేషన్ సిస్టమ్ అండ్ కనెక్టివిటీ, గ్రీన్ బెల్ట్, గ్రీన్ కవర్, డిజాస్టర్ రిస్క్ అసెస్మెంట్, సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఎయిర్ క్వాలిటీ అండ్ నాయిస్ లెవెల్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా వాటర్ ట్రీట్మెంట్, ఇట్లా రకరకాల ఎన్నో కూడా ఇందులో ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటిదంటే, మనకు వాల్టా యాక్ట్ ప్రకారం ఒక సామాన్యులు, మనకు చెట్లు పెంచే హక్కు మనకున్నది, కానీ సామాన్యులు వాళ్ళ ఇంట్లో చెట్లు నరికేయాలన్నా కూడా దానికోసం స్వేచ్ఛ గారు అనుమతులు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేజ్ నెంబర్ 14లో ఏమని ఉన్నది అంటే, 3 రోజులు సెలవులు తెలంగాణ ప్రజలు పండుగలు చేసుకుంటున్నప్పుడు, మనకు పండుగ ఉండే కదా, ఆ మొత్తం పండుగ సీజన్లో ఇన్ఫ్యాక్ట్ రంజాన్ ఉండే, ఉగాది వచ్చింది, శ్రీరామనవమి వచ్చింది, సాటర్డే సండే వచ్చింది. రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకునేటప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పండుగ చేసుకున్నది. పైశాచిక పండుగ ఏం చేసుకున్నదంటే 1524 1524 చెట్లను కొట్టేసింది 3 రోజుల్లో. రాత్రికి రాత్రి జేసీబీలను తీసుకొని వచ్చి ఇవన్నిటిని నరికేసింది. దీని మీద పర్మిషన్స్ తీసుకోలేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు అందుకే దీని బేసిస్గా నీ రెస్టరేషన్ ప్లాన్ ఏంటిది? నువ్వు ఈ 100 ఎకరాల్లో మల్లెట్ల చెట్లు ఏదైతే నరికేసినావో, నిర్దాక్ష్యంగా నువ్వు రాత్రికి రాత్రి జేసీబీలు పెట్టి నరికేసినావో, దాన్ని ఇవాళ మళ్ళీ ఎట్లా తీసుకొని వస్తావు? ఈ పర్యావరణాన్ని కాపాడడం పక్కన పెడితే ఫస్ట్ నువ్వు రిస్టోర్ ఎట్లా చేస్తావు అనేది వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు దానికి సంబంధించి ఇమీడియట్ గా ఆన్సర్ చేయాలని కూడా ఇచ్చింది విత్ ఇన్ టైం. పేజ్ నెంబర్ 28, రాక్ ఫార్మేషన్స్ డిస్ట్రాయిడ్. అంటే ఎంత డ్యామేజ్ మీరు అక్కడ చేసిండ్రు అనేది వల్ల చాలా స్పష్టంగా ఈ రిపోర్టులో భాగంగా కనబడుతున్నది. ఇంకా మీరు అంటున్నారు కదా సెల్ఫ్ సర్టిఫికేషన్, మనం ఏదైనా కూడా ఒక బిల్డింగ్ అయినా కూడా పర్మిషన్స్ అనేది మనం చేసినాం, డిజిటల్ చేసినాం, ఇవన్నీ కూడా చేసినాం. ఇవన్నిటిని మీరు కాదనుకొని ఇవన్నీ ఎందుకు చేసిండ్రు అంటే, ఇంకొక విషయం చెప్తా, దీన్ని లింక్ మీరు గమనించండి. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదంతా చర్చ జరిగింది కదా ఒక నెల అసెంబ్లీలో కానివ్వండి, దానికంటే ముందు కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి, మీడియా ఇవన్నీ నడిచినాయి కదా. ఆ భూమి మీద 10,000 కోట్లు గిరివి పెట్టి తీసుకొని వచ్చిండ్రు అని ఎప్పుడు చెప్పింది ప్రభుత్వం? ఎప్పుడైతే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా ఎక్స్పోజ్ చేసిర్రో, తెలంగాణ గొంతుకగా ఉన్న టీ న్యూస్ కానివ్వండి, నమస్తే తెలంగాణ కానివ్వండి, తెలంగాణ టుడే కానివ్వండి, ఆ డాక్యుమెంట్స్తో సహా ఎప్పుడైతే పత్రికల్లో ఫ్రంట్ పేజ్ వచ్చిందో ఆ తర్వాతనే కదా, దానికంటే ముందు చెప్పిర్రా, దాని తర్వాత చెప్పిర్రా? సో డెఫినెట్గా ప్రతిపక్షంగా దే హ్యావ్ ఎక్స్పోజ్డ్ యూ. ఆ తర్వాత ఏం చేసిర్రు? ఐసిఐసిఐ బ్యాంక్ కాదు, మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి తెచ్చుకున్నా అది వేరే డిబేట్ ఉంటుండే, కనీసం ఒక రికగ్నైజ్డ్ బ్యాంక్ అనేది. ఐసిఐసిఐ నుంచి తెచ్చుకోలేదు, మేము బీకాన్ ట్రస్టీషిప్ నుంచి తీసుకొని వచ్చినాం, 10,000 కోట్లు తీసుకొని వచ్చినామని. పోనీ తెచ్చింది నిజంగానే రైతు బంధు ఇచ్చినాము అని సాకులు చెప్తారు. రైతులు ఆలోచించాలి, వచ్చినాయా మీకు అసలు రైతు బంధు పైసలు? రాలేదు కదా రైతు బంధు పైసలు. 3 ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఎంతోమందికి కూడా వాళ్ళకు ఇప్పటి వరకు ఫుల్గా రాలేదు, రుణమాఫీ కాలేదు. మరి ఎవరు మింగిండ్రి పైసలు? ఒకటి, పైసలు తెచ్చిన తీరు రాంగ్, నీది భూమి కాదు అని రిపోర్ట్లో ఉన్నది.
నువ్వు దాని మీదకి వెళ్ళి గిరివి పెట్టి పైసలు తీసుకొని వచ్చినావు, మళ్ళీ దాని మీద సెంటిమెంట్ కొట్టనీకి. అమ్మో నేను ఇట్లా చెప్పగానే రైతులందరూ చూసినా మాకు ఇచ్చిండని. రైతు బంధు కూడా రాలేదు. ఎవరి జేబులోకి ఏ పందికొక్కు మింగింది పైసలను? ఎడికి పోయినాయి ఈ 10,000 కోట్లు. అండ్ ఇంకొకటి ఆన్ రికార్డ్ కేటీఆర్ గారు కానివ్వండి, టీ న్యూస్, నమస్తే తెలంగాణ టుడే ఇవి వేయక ముందు ఒక్కరన్న దీని గురించి కాంగ్రెస్ ప్రభుత్వమే మేము 10,000 కోట్లు తెచ్చినాం దీని మీద అని ఎందుకు చెప్పలేదు? ఎందుకు దాచిపెట్టారు? దట్ ది ఎంటైర్ థింగ్ ద స్కామ్. అంటే ఒక దొంగలాగా సెలవు రోజు 3 రోజులు దొరకగానే జేసీబీలు పంపించి పిల్లల మీద లాఠీ చార్జ్, విద్యార్థుల మీద లాఠీ చార్జ్లు చేపించి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు 50-60 మందిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో వేసి, కొందరిని జైళ్లలో వేసి, పోలీస్ని పెట్టేసి, నిర్బంధం పెట్టేసి, మీడియాను రానియకుండా చేసి నువ్వు తెచ్చుకున్న 10,000 కోట్లు ఎవరన్నా బయట సోషల్ మీడియా, అది సినీ నటులు కానివ్వండి, ఐఏఎస్లు కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఎవరు మాట్లాడినా మీరు ఫేక్ పోస్టులు చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు అని చెప్పి కేసులు వేసి ఇవాళ ఏమైంది? సుప్రీంకోర్టు ముందు సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవన్నీ పక్కన పడే, అది కాదు ముఖ్యం. నువ్వు చెట్లు నరికినవా లేదా, అక్కడ మూగజీవాలకు ఇబ్బంది జరిగిందా లేదా, దాని గురించి కదా చర్చ. అసలు ఫేక్ రేవంత్ రెడ్డి కదా, అసలు జింకలే లేవు అని చెప్పినోనివి, 10,000 కోట్లు దాచిపెట్టినోనివి నువ్వు కాదా మరి ఫేక్? ఇక్కడ వరకు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి అటెన్షన్ డైవర్ట్ చేయగలిగింది, కానీ సుప్రీంకోర్టులో ఆ పప్పులేవి ఉడకలేదు. అల్టిమేట్గా రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన దానికి అధికారులు బలి కాబోతున్నారా అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. కృష్ణ గారు, ఇంత విధ్వంసం జరుగుతుంటే కొందరు అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించారు. సో హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసిన పరిస్థితి కనిపించింది. ఇది ఇట్లానే కొనసాగితే ఇప్పుడు కూడా ఆదేశాలను బేఖాతరు చేస్తే సీరియస్గా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, టెంపరీ ప్రిజన్కి పంపించాల్సిన అవసరం ఉంటుందని కూడా వ్యాఖ్యానించింది. అంటే సుప్రీంకోర్టు ఎంత సీరియస్గా ఉంది, దీన్ని అధికారులు ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఏ స్థాయిలో ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతుంటే, ఏ స్థాయిలో నిర్బంధాన్ని, దౌర్జన్యాన్ని కొనసాగిస్తుంటే అధికారులు ఏ విధంగా సైలెంట్గా ఉన్నారో చూస్తూ ఉన్నాం. దీని అంతటినీ చూసి అధికారులు ఏం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఐఏఎస్లు, ఐపీఎస్లు దయచేసి అధికారులందరూ కూడా, తెలంగాణ రాష్ట్ర అధికారులు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే. ఎందుకంటే అల్టిమేట్గా అధికారులను బలిపశువు చేస్తున్నారు. కేవలం ఒక్కసారి కాదు, పదే ఇది జరుగుతున్నది. వాళ్ళ అంటే సరే వాళ్ళు ఏదో కొందరు ఏమైపోయిందంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఇట్లా కొంచెం రిజల్ట్ రాకముందే కొందరికి ఏదో అనుకొని పలోమను ఉరికిర్రు బొకేలు పట్టుకొని, ఐపీఎస్లు, ఐఏఎస్లు, అప్పుడు మంచి పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఏదో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కథం ఇమీడియట్గా ఏదో జరిగిపోతుందని. కానీ ఇప్పుడు ఏమైంది? బలి చేస్తున్నది ఫస్ట్ వాళ్ళనే. ఇలా శాంతకుమారి గారు ఉన్నారు, వారి నిర్ణయం కాదు కదా ఇదంతా, రేవంత్ రెడ్డి గారి నిర్ణయం. కానీ వాళ్ళ పాపం సుప్రీంకోర్టులో పోయి ఆమె డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో లేరు. ఏమన్నారు? అభిషేక్ సింఘ్వి గారు ఏమని చెప్పాను? ఆమె కేవలం కోఆర్డినేటర్ మాత్రమే, ఆమె రిటైర్ అయిపోతుంది అని అనబట్టే. ఆమెను బద్నాం చేయడానికి మీరు నిజంగా అసలు ఆమెది కాదు రెస్పాన్సిబిలిటీ, ద చీఫ్ మినిస్టర్ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అని చెప్పండి. ఎందుకంటే హైకోర్టు, అసలు మనం సుప్రీంకోర్టు గురించి మాట్లాడుతున్నాం కానీ హైకోర్టు పాపం అది ఫస్ట్ డే 1 ఆపేయండి మీరు చెట్లు నరికి వేతానన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు వినలేదు. ఆ రోజు రాత్రి కూడా నరికిండ్రు, వినలేదు. కాబట్టి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న రోజు సీరియస్గా సిఎస్ బాధ్యులుగా ఉండాలని చెప్పేసి మాట్లాడింది. ఇదంతా జరిగిన తర్వాత కృష్ణ గారు ప్రభుత్వ అనుకూల మీడియా వాళ్ళ పత్రికలలో కూడా దీనికి ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరికేం సంబంధం లేదు అన్నట్టుగా, సిఎస్ఏ బాధ్యురాలు అన్నట్టుగా కూడా కథనాలు వేసి మళ్ళీ ప్రచారం చేసి, ఎందుకు సూటిగా మాట్లాడదామండి. ఆంధ్రజ్యోతి అనే పత్రిక ఫ్రంట్ పేజ్లో శాంతకుమారి గారిని డైరెక్ట్ నేరుగా జైలుకే అని పెట్టారు. ఎట్లా రాస్తారండి? ఎందుకు పోవాలి జైలుకి శాంతకుమారి గారు? వారు ఏం తప్పు చేశారు అనేసి వీరు ఇచ్చిన ఆర్డర్స్ని వారు పాటించారు కాబట్టి అందరూ పోలీస్ డిపార్ట్మెంట్, మరి మొత్తం వ్యవస్థ నడిపించిన జేసీబీ, చెట్లు నరికేసిన జేసీబీ వాళ్ళని కూడా పంపిస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారిని మాత్రం ఏమనరా? రేవంత్ రెడ్డి గారిది రెస్పాన్సిబిలిటీ కాదా? అధికారుల మీద ఎందుకు ఈ కక్ష? అరవింద్ కుమార్ గారిని లాగిరు కదా, ఆయన అసలు ఈ నగరానికి మున్సిపల్గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎంతో సేవలు అందించారు. కానీ కేటీఆర్ గారిని టార్గెట్ చేయడానికి అరవింద్ కుమార్ గారు ఏదో చెప్తారని మీరు అన్నట్టే వాళ్ళ పత్రికలు ఆ రోజు అప్రూవర్గా మారిపోయిండు, కేటీఆర్ గారి మీద ఇది చెప్పిండు, అది చెప్పిండు, నథింగ్ లేదంట. కానీ ప్రెషర్ పెట్టారు స్మితా సబర్వాల్ గారి మీద. వారు ఒక ఐఏఎస్ అండి, స్మితా సబర్వాల్ గారు సీనియర్ ఐఏఎస్, వాళ్ళ భర్త కూడా ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్.
ఆమె కిరాయికి కారు కిరాయికి ఇచ్చింది, ఎన్నో లక్షలు స్కామ్ చేసింది అనేసి వాళ్ళ పత్రికల్లో రాపిచ్చిర్రు. ఏం చిల్లర ప్రభుత్వం అండి ఇది. మొన్న ఇలా బుద్ధి లేదు కానీ ఇవాళ ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారు హీ ఈస్ అ ఫెలో ఆఫ్ రీసెర్చ్ ఫెలో ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు. ప్లాంట్ బయోటెక్నాలజీలో ప్రొఫెసర్ తను. హీ వాజ్ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ యోగి వేమన యూనివర్సిటీ. వారు ఏమంటారంటే కోనాకార్పస్ మల్టిపుల్ బెనిఫిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం తక్కువ వాట్సాప్ యూనివర్సిటీ కాదు, అది కూడా దగులుబాజీ వాట్సాప్ యూనివర్సిటీ కాంగ్రెస్ వాళ్ళు. కోనాకార్పస్, కేసీఆర్ గారు ఈ హరితహారంలో కోనాకార్పస్ లాంటి ప్రాణాలను తీసుకునే చెట్లను పెట్టిర్రు, ఇది అదని వాట్సాప్లలో నడిపించిర్రు ఇదంతా చర్చ. అక్కడ కూడా ఇవాళ అయిపోయిన పరిస్థితి. కోనాకార్పస్ విషయం మీద కూడా ఆ వైస్ ఛాన్సలర్ గారే చెప్తున్నారు, లేదు మీరు తప్పు, క్యాన్సర్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, దాని ఆకులతో దాని బెనిఫిట్స్ అన్ని ఇవాళ చెప్తున్నారు. ఇవాళ అధికారినీలు ఇటు శాంతకుమారి గారు, అటు స్మితా సబర్వాల్ గారు రకరకాల వాళ్ళ మీద వాళ్ళ కేసులు వేసుకుంటూ నోటీస్ ఇచ్చిన పరిస్థితి. ఇదంతా కూడా అంటే సింపుల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా వేసేయడం. అంటే ఒకవైపు చట్టాల మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, వీళ్ళంతా కూడా ఉన్నత పదవుల్లో బాధ్యతాయుతమైన వ్యక్తులు వ్యవస్థలో, వీళ్ళ మీద కూడా కనీస గౌరవం మర్యాద కమలసన్ రెడ్డి గారు, కమలసన్ నాకు పేర్లు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. కమలసన్ రెడ్డి గారి మీదకి వారు ఒక ఛానల్ ఉంది కదా, బ్యాగ్ టీవీ ఎన్నో ఉంది, ఆ రిపోర్టర్ డైరెక్ట్ గా పోయి, ఆయన సీనియర్ ఐపీఎస్ డ్రగ్ కంట్రోలర్ దానికి ఏదో ఉంటే మైక్ పెట్టి ఇది అదని షూటింగ్ చేసి ప్రభుత్వ ఛానల్. అరే అక్కడ దాకా ఎందుకు పోతున్నామండి, మనం అధికారుల గురించి మాట్లాడుతున్నాం. ఈయనకు వ్యతిరేకంగా ఈయన బ్లాక్మెయిల్ చేయాలి, రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేయాలంటే ఎవరిని వదలాడు. దీపాదాస్ మున్షి గారిది ఏమైంది, వాళ్ళ పత్రికలోనే దీపాదాస్ గారికి పొగబెట్టేసి పంపించేసారు. అక్కడికి వదిలిర్రా. మొన్ననే వాళ్ళ ఆస్థాన కవులు కొందరు ఉన్నారు కోటరీలో, కర్రేయో పిర్రో ఏదో ఉన్నది ఆయన పేరు. ఆయనే ఇప్పుడు మొత్తం మీడియాకు డైరెక్టర్ సీఎం ఆఫీస్లో. ఆయన గతంలో డెక్కన్ క్రానికల్ అనే పత్రికకు చేశారు ఎడిటర్. పాపం ఇవాళ కూడా ఒత్తిడి పెడుతున్న డెక్కన్ క్రానికల్ వాళ్ళ మీద, మీరు వార్తలు వేయాలి ఇది అదని పెత్తనం నడిపిస్తున్నాడు. మొన్న మీనాక్షి నటరాజన్ గారికి అగేన్స్ట్గా డెక్కన్ క్రానికల్లో వచ్చింది వార్త. దాన్ని ఎట్లా చూడాలి? అచ్చా ఈ రెండు ఓకే. రాహుల్ గాంధీ గారి మీద రేవంత్ రెడ్డి గారి ఫేవరెట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చిలక పలుకులు, రాధాకృష్ణ గారి పలుకులు రాహుల్ గాంధీ గారి మీదే రాపిచ్చే ఫ్రంట్ పేజీలో. లేదా ఇది సుమోటో విచారించిన తర్వాత సుప్రీంకోర్టు మీద కూడా వ్యాఖ్యానించిండు. సుప్రీంకోర్టు మీద కూడా అంటే వీళ్ళంతా ఏమనుకుంటున్నారు, వీళ్ళంతా చట్టానికి అతీతులం అనుకుంటున్నారా? ఆయన అన్నాడు నేనే సూపర్ స్టార్ని అని ఆ రోజు అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. అంటే ప్రజాపాలన అంటే అర్థం ఏంటిది అని అంటే ప్రజలను మోసం చేసి అల్టిమేట్గా నేనే సుప్రీంకోర్టు కంటే పెద్ద, నేనే ఓటర్ల కంటే పెద్ద, నేనే ప్రజల కంటే పెద్ద, నేనే వ్యవస్థ కంటే పెద్ద అని అనుకునే రేవంత్ రెడ్డి గారికి ఇవాళ సుప్రీంకోర్టు సమాధానం చెప్తున్నది. అసెంబ్లీలో నిలబడి అన్నాడు కదా, సుప్రీంకోర్టు కేసు అదంతా కాదు, ఎలక్షన్స్ రావు, ఉప ఎన్నికలు జరగవని అన్నది. ఇవాళ దాని పర్యాసనమే ఇవాళ తెలుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్యలు కానివ్వండి, మూర్ఖపు చర్యలు, తుగ్లక్ అని కూడా అనలేం, తుగ్లక్ అంటే దారుణమేనే. తుగ్లక్ గురించి మనం పుస్తకాల్లోనే చదివినాం. దానికంటే ఘోరంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. సుప్రీంకోర్టులో దేశవ్యాప్తంగా ఇజ్జత్ పోతుంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇజ్జత్ పోతుంటే ఇలా డెఫినెట్గా సిగ్గుగా అనిపిస్తుంది, మనకు బాధ కలుగుతుంది. ఇప్పుడు అల్టిమేట్ గా 1500కు పైగా చెట్లను కొట్టేసిండ్రు. సో పునరుద్ధరణకి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఇమ్మీడియట్ గా చెప్పాలి, విధించిన గడువులోగా చెప్పాలి అన్నది. మరి ప్రభుత్వానికి నిజంగా ఇంకా అది భూమి గురించే వాదిస్తా మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో నిజంగా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఒకవేళ తీసుకోలేకపోతే అధికారుల పరిస్థితి ఏంటి? ఇందులో కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు స్వేచ్ఛ గారు. ఎందుకంటే ఇందులో ఒకటి ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 10,000 కోట్లు తీసుకున్నారు అనే స్కామ్ బయటపడ్డది. అది కూడా ధరను తగ్గించి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి బయటపడాలంటే ఇప్పుడు ఏం చేస్తారు సింపుల్గా అంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పిన పరిస్థితి ఎగ్జిట్ రూట్ కావాలి. అనుకున్న టార్గెట్ 40,000 కోట్లు వచ్చేటట్లు లేవు. ఈ 10,000 కోట్లు ఎట్లనో మరి చదువుతాడా, వేరే దగ్గర ఇంకేదైనా అమ్మకానికి పెడతాడా, ఇంకేమన్నా స్కెచ్ చేస్తాడా చూడాలి. కానీ ఇక్కడికి వెళ్ళి
ఇప్పుడు ఇక్కడ మొక్కలు నాటి ఇది వీళ్ళు చేయబట్టే, సుప్రీం కోర్టు చేయబట్టే ఇది కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది అది డెఫినెట్గా ఇప్పుడు ఫారెస్ట్గా కేసు పేరు ఏంటిదండి? రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేశారు కదా, సుప్రీం కోర్టు అసలు దీని కేసుని ఏమన్నది దీన్ని చెప్పండి. సువోమోటోగా తీసుకున్న పేరే, ఈ కేసు పేరే కంచెగచ్చిబౌలి ఫారెస్ట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇట్ ఈస్ అ ఫారెస్ట్. ఇదే కేసుకి పునాదిగా మారింది కదా. సో ఇవాళ నీకు అక్కడ అడిగే అయిన తర్వాత ఆ 10,000 కోట్లు ఇప్పుడు ఆ బీకాన్ ట్రస్టీషిప్ వాళ్ళు అడుగుతారు కదా రేవంత్ రెడ్డి గారిని, అది మింగినరా హవాలా విదేశాలకు పంపించుకున్నారా మనకు తెలీదు. సో ఇప్పుడు ఎస్కేప్ రూట్ ఏంటిది? మనను అందరినీ మోసం చేయడానికి ఇప్పుడు ఎస్కేప్ రూట్ ఏం చేస్తారు అని అంటే, మీరందరే కదా పర్యావరణం అన్నారు, నేను మొత్తం క్యాంపస్నే అందుకే ఏమి అనుకున్నా రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టి ఏదో పార్క్ మొత్తం చేసేస్తాను మల్లు రవి గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా ఏదో. ఇవన్నీ స్టంట్లు, ఇవన్నీ రకరకాల స్టంట్లు నడుస్తాయి. ఎందుకు అని అంటే అసలు చర్చ ఇందులోకి వెళ్ళి పుట్టిన ఒక భూ స్కామ్, భూ దందా, ఆ 10,000 కోట్ల తగ్గించి ధరను తగ్గించి ఆల్రెడీ గిరివి పెట్టి తెచ్చుకున్న దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇవాళ చూడండి ఏం చేస్తారంటే చెట్లు నాటడం చేస్తారు అనుకుంటా. బుద్ధి ఉంటే మాత్రం ఇప్పుడు అది చేస్తారు, కానీ అసలు ఎస్కేప్ అది ఉంటుంది. మీరు చూడండి అంటే దీంతో పాటు హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ కూడా అనేక చర్యలకు పాల్పడ్డారు. మరి వాటి పర్యవసనాలు ఎట్లా ఉంటాయి మాట్లాడదాం కృష్ణ గారు. ఈ భూములకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసింది ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న తర్వాత కూడా, వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టింది, మళ్ళీ కేసులు పెట్టడం మొదలుపెట్టింది. ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పోయినారు. మరి దీని ఇవాళ తీర్పుతో చాలా క్లియర్ అయిపోయింది. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళంతా మాట్లాడినవని అబద్ధాలని తేలిపోయింది. మరి దీని పర్యవసనాలు ఎట్లా ఉంటాయి? మరి కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించిన దానికి వాళ్ళ మీద ఎందుకు కేసులు కాలేదు స్వేచ్ఛ గారు? అసలు ఇప్పుడు మా మీద కేసులు వేసారు, దిలీప్ గారి మీద వేసారు, నా మీద వేసారు 4 కేసులు, స్మితా సబర్వాల్ గారి మీద కూడా వచ్చింది అనేసి ఇప్పుడు వార్తల్లో వస్తున్నది. ఎంతోమంది మీద, విద్యార్థుల మీద, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. మేము తీసుకున్నది ఏంటిది అసలు? అక్కడ పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది, అది నేరమా? అక్కడ మూగజీవాలు చనిపోతున్నాయి, అది తప్ప? అక్కడ చెట్లను నరికేసిండ్రు. ఇప్పుడు మీ ఛానల్లో వస్తున్నది చూడండి డ్రోన్ విషయాలు, ఇది నా మీద కేసు వేసారు. దీని మీద నిజాన్ని చూపెట్టడం తప్ప? మరి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో నిలబడి మాట్లాడారు కదా, అధ్యక్ష డ్రోన్ చూపెట్టినందుకు 500 కేసే, 500 రూపాయలు కట్టించుకోవాలి కదా అధ్యక్ష, నన్ను జైలు పంపుతారంటే మరి నీకేమైంది శుద్ధపూస ఇవ్వాలను? నువ్వు ఇంకా ప్రైవేట్ ప్రాపర్టీలో ఒకరి ఇంట్లో నువ్వు డ్రోన్ నడిపించినావు, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ క్రైమ్. ఇది ఎవరి ప్రాపర్టీ ఇంకా క్లారిటీ లేదు కదా, కానీ చెట్లను నరికేసినావు, ఇది క్రైమా చెప్పండి? వాట్ ఈస్ క్రైమ్? అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా నిలబడి అక్కడ మూగజీవాలు అవి చెప్పుకోలేవు, మేము ఇక్కడ ఉన్నామని చెప్పలేవు. వాటిని కాపాడడానికి ఇప్పుడు ఆ విజువల్సే సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇవి లేకపోతే ఇంకేం మాట్లాడే వాళ్ళ ఇంకేం ఆరోపణలు. అదే కదా ఇవాళ అందరం చూపెడుతున్నది సాక్ష్యాలు. వాళ్ళకి కావాల్సింది మీ మొబైల్ ఫోన్ కావాలి. ఇప్పుడు నల్లబాలు అనే హ్యాండిల్ నడిపించే అతన్ని వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కావాలి, ఏం తింటున్నావు, ఏం వేసుకుంటున్నావు, ఏం యాప్స్ వాడుతున్నావు నీ మొబైల్ ఫోన్లో. ఏంది ఇది? అంటే ఈ ప్రభుత్వానికి పని లేదా? చేసేది అంత పిచ్చి పనులు, పరిపాలనను వదిలేసి ఇవాళ ఈ కేసులు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అసలు ఎంత వెటకారంగా మాట్లాడారు. ఎమ్మెల్యే లేవు, అదేదో చేసిర్రు, ఆ ఏడుపు మా నిద్రలో కూడా ఢిల్లీలో కూడా వినబడుతుంది అని అనబట్టి. మల్లు రవి గారు అంటారు లేవు, అట్లాంటివి లేవంటారు. బట్టి విక్రమార్క గారు అంటారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అరే మా వాళ్ళు అందరు ఇన్ని మాటలు అంటుంటే నేను వెనుకబడుతున్నా, నేను కూడా ఒక మాట అంట. యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు నిరసనకారులు కాదు, వాళ్ళు పైసలు తీసుకుంటున్నారు పేమెంట్ అని అన్నారు ఆయన. ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు, హైకోర్టును ధిక్కరించి కూడా మీరు చెట్లు నరికిన వాళ్ళు, మీ మీద ఏం శిక్షలు పడాలి? ఇవాళ మిమ్మల్ని ఎన్నిసార్లు విచారణకు పిలవాలి? ఇలా మమ్మల్ని మొదటిసారి పిలిచి 9 గంటలు కూర్చోబెట్టుకున్నావు, నిన్న పిలిచి 8 గంటలు కూర్చోబెట్టుకున్నావు, మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకోసారి రమ్మంటున్నావు, మా ఫోన్లు కావాలంటున్నావు. ఇంకా వెటకారమైంది కాంగ్రెస్ వాళ్ళు అసలు ఫేక్ వీడియోలు చేసి అవో చూసిన చిడత కనబడ్డది, మాకు సింహం కనబడ్డది. వెటకారం ఇదే విధవ వెటకారం సుప్రీంకోర్టు ముందు చేయమని చెప్పండి. వాళ్ళ కాంగ్రెస్ సన్నాసులకు ఉన్నాయి, చూపెట్టిర్రు. అక్కడ నెమళ్ళని చూపెట్టిర్రు, పక్షులను చూపెట్టిర్రు, మొన్న కొండ చిలువ కూడా వచ్చింది అక్కడికి. అంటే వాళ్ళ తప్పుని ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వాళ్ళు రీల్స్ పెట్టించి మరి విద్యార్థుల ఉద్యమాన్ని తప్పు పట్టించిర్రు. స్వేచ్ఛ గారు 20,000 రూపాయలు కొందరు రీల్ మేకర్స్కి ఇచ్చి కూడా చేసిర్రు. వాళ్ళు చేసింది తప్పు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మేము ఇవాళ చేసిన, నేను ఒక జాతీయ ఛానల్లో చూసిన, CNN వాళ్ళు పెట్టారు బీఆర్ఎస్ డబుల్స్ డౌన్ ఆన్ కాంగ్రెస్ అంటే ఎస్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్.
కేటీఆర్ గారు డే 1 ఎన్విరాన్మెంట్ విషయం మీద విద్యార్థుల పక్షాన్ని నిలబడి మేము సపోర్ట్ చేస్తున్నాం దీనికి అని అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి అడుగు పెట్టకుండా కూడా దాన్ని సపోర్ట్ చేసిరు. ఎందుకు? మాకు రాజకీయం కాదు. రాహుల్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళిండ్రు, ఆయన రాజకీయ నాయకుడు నిరూపించుకున్నారు. ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ లేడు, కానీ కేటీఆర్ అక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అడుగు పెట్టకుండానే ఈ క్యాంపెయిన్ని నడిపించండి. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నువ్వు మా మీద కేసులు వేస్తున్నావా, బరాబర్ వేసుకో. కేవలం పర్యావరణమే కాదు, ఈ భూ స్కామ్ని కేటీఆర్ ఎత్తినందుకే నువ్వు ఒప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. అవును, నేను 10,000 కోట్లు తీసుకున్నాను, గిరివి పెట్టాను నేను, నువ్వు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్, అంటే అల్టిమేట్లీ ఒక క్వశ్చన్ కృష్ణ గారు, ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన కేసుల వ్యవహారం అంతా కావచ్చు, ఇదంతా అర్ధరహితమే కదా, ఈ కేసులన్నీ కూడా అర్ధరహితమే అవుతాయి కదా. వాళ్ళు తీస్తారా, వాళ్ళకి సోయి ఉన్నదో లేదో మాకు తెలియదు నిజంగా కూడా. అంటే నాకు రేవంత్ రెడ్డి గారు హీజ్ అ ఫ్రస్ట్రేటెడ్ పర్సన్ అండి. ఆయన అడ్వైజర్స్ కూడా సెన్స్లెస్ ఉన్నారు. వాళ్ళు నిజంగా తెలివి ఉంటే మా కేసులు ఎత్తేసి ఆ విద్యార్థుల కేసులు ఎత్తేయండి. మేమన్నా సరే భరిస్తున్నాం, ఉద్యమం కాలం నుంచి జైలు ఇవి అన్నీ చూస్తున్నాం. ఆ పిల్లల మీద కూడా కేసులు వేసారు, అదే ఎత్తేయండి, వాళ్ళని అరెస్ట్ చేయకండి. ఈ కేసులు అన్నీ తీసేసి సుప్రీంకోర్టు కేసుని మీరు ఎట్లా డీల్ చేస్తారో అది ఫోకస్ చేయండి. కానీ ఆ ఫ్రస్ట్రేటెడ్ మ్యాన్, క్లౌన్ సిట్టింగ్ ఆన్ అ థ్రోన్, ఏం చేస్తాం? ఆయన ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకా ఎట్లా డైవర్ట్ చేయాలి, ఇంకా ఎట్లా ఇరికియాలి. ఇప్పుడు సుప్రీంకోర్టుని తప్పించుకోవాలంటే ఆయనకి ఇంకా ఇవాళకి కూడా ఇది ఫాల్స్ క్యాంపెయిన్ అనే దాన్నే పెడుతున్నారు. ఏది ఫాల్స్ క్యాంపెయిన్? నువ్వు చేసింది ఫాల్స్ క్యాంపెయిన్. ఎంతోమంది ఇప్పుడు స్మితా సబర్వాల్ గారు ఏం చేసిరండి, హాయ్ హైదరాబాద్ అనే హ్యాండిల్ ఒక ఏఐ ఇమేజో లేకుంటే దాన్ని పెయింటింగ్ ఇమేజో, జేసీబీలు అక్కడ ఉన్న నెమళ్ళు, అది అందరికి తెలుసు, అది ఒరిజినల్ కాదని తెలుసు. ఆమె సపోర్ట్గా చేసారు. ఒకటి చెప్తాను, మూసీ కోసం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ పెట్టి రిలీజ్ చేసిండండి. నేను ఇవి తీసుకొని వస్తా, ఇక్కడ ఈ రెస్టారెంట్ తీసుకొని వస్తా, మూసీని ఇట్లా డెవలప్ చేస్తా అని. నువ్వు పెట్టింది ఒరిజినల్ ఇమేజా? అవన్నీ ఏఐ ఇమేజెసే కదా. నువ్వు పెట్టిన పవర్ పాయింట్లో యూజ్ చేసిన ఈ మూసీ కోసం చేసింది ఏఐ ఇమేజే. 4th సిటీ అని నీ బంగారం సిటీని తయారు చేసుకుంటున్నావు కదా, పైసలు జేబులు నింపుకుంటున్నావు కదా, దాంట్లో నువ్వు ఉపయోగించింది కూడా ఏఐ ఇమేజెసే. ఒక మాటలో ప్రభుత్వం ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాల్సిన అవసరం అనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలను చూస్తే? ఏఐ, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ ఫ్లాప్ అయింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పిల్లల ముందు ఫ్లాప్ అయింది, ప్రతిపక్షం ముందు ఫ్లాప్ అయింది, హైకోర్టు ముందు ఫ్లాప్ అయింది, పర్యావరణవేత్తల ముందు ఫ్లాప్ అయింది, దేశంలో ఉన్న సామాజికవేత్తలు ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరి ముందు ఫ్లాప్ అయింది. ఇవాళ సుప్రీంకోర్టు ముందు కూడా తలదించుకునే పరిస్థితి వచ్చింది. అనుముల ఇంటెలిజెన్స్ ఇప్పటికైనా కొంచెం తెలుసుకోవాలి. మొత్తం దేశమంతా కూడా నేను తప్పుపడుతుంటే ఇంకా నువ్వు ఎదురు దాడి చేసి నీ దగ్గర యంత్రాంగం ఉంది కదా అని అంటే, నీ యంత్రాంగం ఏం యంత్రాంగం అది తెలంగాణ అధికారులు, తెలంగాణ ఐఏఎస్లు ఐపీఎస్లు. నీకు తెలివి లేదు కావచ్చు, కానీ పాపం వాళ్ళ తలదించుకునేటట్టు చేయకు, తెలంగాణ రాష్ట్రం తలదించుకునేటట్టు చేయకు. ఎస్, అల్టిమేట్గా ఇప్పటిదాకా ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్ధాలు అనేది సిఈసి నివేదికతో సుప్రీంకోర్టు తీర్పుతో తేలిపోయింది. ఇప్పటికైనా రేవంత్ సర్కారు వైఖరి మానుకోకపోతే దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనేదే స్పష్టమవుతుంది. చర్చలో పాల్గొన్న కృష్ణ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.